అంటే మీలోని రచయితకి, మీలోని నటుడికి, మీలోని సంగీత పట్ల ఆసక్తికి అన్నిటికీ హరికథే కారణం. అన్నిటికీ అది మూలం వేసింది. తదాదిగా మీ 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 సర్వకళల సమాహారం. దానివల్ల సంగీత సాహిత్యాలు పట్ల అభిరుచి మాది పండిత వంశం. దివాకర్ తిరుపతి శాస్త్రి గారు తాలూకా కాబట్టి ఇంట్లో అందరికీ పుస్తకాలు చదవడం అలవాటుంది. అందరికీ. మా అన్నయ్య ఎంఎస్కో పాకెట్ బుక్స్ జమానాలో తెచ్చి డబ్బు లాక్ చేసేవాడు. పాడే చేస్తాను. నేను దొంగతనంగా అలా మెల్లిగా ఒకటి చదివి మళ్ళీ అలా పెట్టేసి ఇంకా అక్కడి నుంచి లైబ్రరీ వాడికి ఎంత విసుగు కలిగించేవాడు. వాడు తెరవకముందే వచ్చి నిలబడేవాళ్ళం. లైబ్రరీలు తినేసాం, తాగేసాం. అట్లా ఆసక్తి సాహిత్యం అట్లా. బట్ గ్రాడ్యుయేషన్ వచ్చేదాకా నేను నాటకం వేయలేదు. అది చూపించింది నన్ను అసలు ఏం చేయలేదు. సాహిత్యం పట్ల నేనేమి రాయలేదు. బీకామ్కి వచ్చాను, రాద్దామనిపించింది, ఏదో రాశాను. ఈలోగా టక్కున అనౌన్స్మెంట్ వచ్చింది. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వార్షికోత్సవానికి ఏదైనా నాటకం వేయాలి. ఈ కాలేజీలో స్టూడెంట్స్లో రిచ్, పూరు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్. మేము వి బిలాంగ్ టు మధ్యతరగతి. ఆ మాటకు వస్తే నేను ఇప్పటికి కూడా మధ్యతరగతి. అండ్ నాకు ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద ఫ్రాగ్నెన్సెస్ ఆఫ్ మిడిల్ క్లాస్. మధ్యతరగతి పరిమళాలని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. నేను ఎంతన్నా సంపాదించిన ఏమన్నా, బట్ ఐ లవ్ దట్. అంటే మధ్యతరగతిలో ఒక తమాషా ఏమిటంటే ఇంకొక ముద్దు ఉంటే బాగుండు, ఇంకొంచెం ఉంటే బాగుండు. ఆ ఇంకొంచెం ఉండే బాగా ఉండేనే స్పేస్ ఉంది చూసావా, అది ఎవడు పులుసని. మన జనరేషన్కి ఆకలి అంటే ఏమిటి? వంటింట్లోంచి డైనింగ్ టేబుల్కి వచ్చే గ్యాపే. అది కాదుగా, కొంచెం వెయిట్ చేయాలి. ఇంటి నిండా ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లాడికి 12 నుంచి 20 దాకా చెప్పులు జతలు ఉంటాయి. మా అమ్మాయికి ఉంటాయి. నాకు ఒక బూటు, 2 ఉంటాయి. అసలు ఒకటే ఉండేది ఒకప్పుడు. అది 10th క్లాస్ వరకు. సరే, ఇది మధ్యతరగతి జీవితంలో మాధుర్యాల సంగతి చెప్తున్నా. అంచేత మేము ఎప్పుడు అది లేదు ఇది లేదు ఎప్పుడు మేము ఫీల్ అవ్వాలి. అది అసంతృప్తి కాదు, ఉన్నదే అద్భుతం అనుకున్నాం. అసంతృప్తి కాదు అది. ఇప్పుడు కొత్త బట్టలు ఏడాది ఒకసారి కొత్త బట్టలు కట్టుకుంటే ఉండే మజా, కొత్త బట్టలు వచ్చినప్పుడు ఆ టైలర్ దగ్గరికి వెళ్ళి ఆదిచ్చి కుట్టించుకున్నాక ఆ రాత్రి ఆ కొత్త బట్టలు రేపు కట్టుకుంటున్న రాత్రి ఆ కొత్త బట్టలు వచ్చినప్పుడు వాటిని తడుముకుని అవి వేసుకుంటే మనం రేపు ఎలా ఉంటాము, ఆ జేబులు, ఆ గుడ్డల పరిమళం, పొద్దున్నే పసుపు రాసి అవి వేసుకుంటుంటే అంచేదేదో వజ్రాలతో వేసుకున్న కిక్కు అది లేదు కదా ఇవాళ అంటున్నా. రోజుల్లో ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం కానీ ఆ ఫీల్ లేదు. దేనికి ఫీల్ లేదే. అదే ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతున్నాం, ఆ కిటికీ పక్కన ఆ చిన్న బొగ్గు కళ్ళల్లో పడుతుంటే ఆ మంట భరిస్తూ కిటికీ పక్కన కూర్చుని ట్రావెల్ చేసిన ఆనందం, ఆ సద్దన్నం అందరం కలుపుకుని, ఆ ఉసిరికాయ పచ్చడి ఉండేది, అన్నదమ్ములు అందరం కూర్చుని ఒకసారి సద్దన్నం కదా మొత్తం కలిపి ముద్దలు పెడుతూ మధ్య పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, ఇంత ముద్దలు పెద్దగా, ఎందుకంటే లేకపోతే పెట్టిన తినేస్తుంటారని పెద్ద ముద్దలు కలిపేవాడిని. ఇవన్నీ మధ్యతరగతి మా ఆనందాలు కదా. అవును, ఇప్పటికీ ఇప్పటికీ ఈ క్షణానికి కూడా అలాగే మధురంగా ఉన్నాయి. దీపావళి అందరూ బయట నుంచి సామాన్లు కొనుక్కుంటే మేము ఆనందం కదా, పెద్ద ఉత్సవం. ఏంటి, చిచ్చుబుడ్లు ఖాళీవి తీసుకొచ్చేవాడు, సూర్యకారం, గంధకం, తర్వాత ఆమలం, మట్టి, మతాబులు, చిచ్చుబుడ్లు కావాల్సిన 100 మతాబులు, 100 చిచ్చుబుడ్లు. పై ఒక్కొక్క మతాబు కాలుస్తే పావు గంట ఉండేది. ఇక్కడేమిటి ఇలా పెట్టండి అంత. అంటే మధ్యతరగతిలోని మాధుర్యంతో పాటు సంతృప్తి స్వయంగా చేసుకున్నాం కదా, ఆ కిక్కు వేరే కదా. స్వయం పాకంలాగా పొద్దున ఇంటిని ముందంతా పేపర్లు గుట్ట మాది బ్రాండ్, తనికెళ్ళ బ్రాండ్. అలాగే కూరగాయలు, ఆవకాయలు సీజన్ వచ్చిందనుకోండి, పై అటకంతా ఆవకాయ, మాగాయ, మెంతికాయ,
తొక్కుడు పచ్చడి ముక్కల వరుసగా 6-7 సప్తమహర్షులు జాడీలు. 100 ఆవకాయ ఇప్పుడు ఏమైనా పెడుతున్నాడా? ఇప్పుడు ఎలా ఉండేది? పొద్దున్నే ఇంకా సండే కూర్చోవడం, చిక్కులు తీయడానికి మన ఆల్చిప్పలు చెక్కులు తీసేవాడు, కోసేవాళ్ళు దంచేవాళ్ళు ఒక 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 అద్భుతం జరుగుతూ ఉండేది అక్కడ. రాగానే సాయంత్రం 12 గంటకి పెద్ద డైషాలో కలిపేశాక అందులో అన్నం వేడివేడి అన్నం పెట్టి అన్నం కలిపి అందరికీ తల ముద్ద. సో ఇప్పటికీ ఆవకాయ అంటే ప్రియా పచ్చడి. ఎవ్రీథింగ్ వీ గెట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫీలింగ్. అంటే మీ నాటక రచనలో కానీ మీ పాత్ర పోషణలో కానీ మిమ్మల్ని ఒక సృజనాత్మక వ్యక్తిగా మలచటంలో ఇవన్నీ మీకు ఉపయోగపడ్డాయి అంటారు. అబ్జర్వేషన్ వేరు, అసలు ఇన్వాల్వ్ యూఆర్ విత్ ఇట్. నేను అనుభవించినవే కదా. ఇప్పుడు మిథునం కూడా దీనిలో మిథునం కనపడుతుంది కదా, మిథునంలో ఇవన్నీ కనిపిస్తాయి, జాడీలు కనిపిస్తాయి కదా. సో చిన్నప్పటి అనుభూతుల పరంపర. సో నేను అది మిస్ అవ్వడానికి, నేను ఇప్పుడు డైనింగ్ టేబుల్ సొసైటీ కోసం కింద కూర్చొని భోజనం చేయడం మన కోసం అంతే. అలాగే ఒకటి కాదు, మధ్యతరగతి గురించి నేను ఎన్ని ఏళ్ళైనా చెప్పగలను.